మూవీ స్టార్టింగ్లో మనకు ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఆ వాయిస్లో మనకి చెప్తారు, ఈ ప్రపంచంలో మనం మూడు విషయాల్ని అస్సలు దాయలేము. మొదటిది ద సన్, రెండోది ద మూన్, మూడోది ద ట్రూత్. ఈ సెంటెన్స్కి మీనింగ్ ఇంకా మనం ఈ మూవీ గురించిన అన్ని డీటెయిల్స్ని ఈ వీడియో ఎండింగ్లో చూద్దాము. ఎండ్ వరకు అసలు స్కిప్ చేయకుండా ఈ హారర్ మూవీని ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు ఒక ఫ్యామిలీ గురించిన ఇంట్రోని అయితే ఇస్తారు. ఈ ఫ్యామిలీలో ఉన్న మదర్కి ఇద్దరు టీనేజ్ పిల్లలు అయితే ఉంటారు. ఈవిడ పేరు మాయ్, ఇంకా ఒక వర్కింగ్ లేడీ. మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా బెటర్ పొజిషన్లో అయితే ఉంది. ఈవిడికి ఇద్దరు పిల్లలని చెప్పుకున్నాం కదా. మాయకి ఒక కొడుకు ఇంకా ఒక కూతురు. కూతురు పెద్దది, ఇంకా కొడుకు చిన్నవాడు. తమ్ముడు పేరు పట్. అతను ఒక డిటర్మైన్ ఆర్టిస్ట్. చాలా అంటే చాలా డెడికేటెడ్గా పోర్ట్రేట్స్ అన్నిటిని పర్ఫెక్ట్గా గీయగలుగుతాడు. దాంతోపాటు అతని కాళ్ళల్లో ఏదో ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. దానివల్ల అతను సరిగ్గా నడవలేకపోతాడు. అక్క పేరేమో పిమ్. తను చూడడానికి చాలా అందంగా ఉంటుంది. వాళ్ళ స్కూల్లో కూడా తను కొంచెం ఫేమస్. పిన్ వాళ్ళ స్కూల్ యొక్క చీర్ లీడింగ్ కమిటీకి కెప్టెన్ అయి ఉంటుంది. వాళ్ళ స్కూల్లో జరిగే ప్రతి ఒక్క స్పోర్ట్స్ ఈవెంట్లోనూ కూడా పిమ్ పార్టిసిపేట్ చేస్తుంది. అన్ని పనుల్ని తానే హ్యాండిల్ చేస్తుంది కూడా. ఇవాళ స్కూల్లో ఒక అనౌన్స్మెంట్ వచ్చి ఉంటుంది దట్ నెక్స్ట్ ఇయర్ యొక్క స్పోర్ట్స్ కెప్టెన్ ఎవరు అవుతారనే ఎలక్షన్ స్టార్ట్ అవబోతున్నాయని. అంటే ప్రతి సంవత్సరం వాళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ కెప్టెన్ ఎవరు అవ్వాలనే ఆ ఎలక్షన్ అయితే జరుగుతూనే ఉంటుంది. పోయినసారి పిమ్ గెలిచింది. నెక్స్ట్ టైం కూడా పిమ్కి గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ తనకి అంత కాన్ఫిడెన్స్ అయితే లేదు. కానీ పిమ్ యొక్క ఫ్రెండ్ మాత్రం తనకి సపోర్ట్ చేసి నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా నువ్వే గెలుస్తావన్న కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది. బట్ వాళ్ళ ఇంటికి తన యొక్క సో కాల్డ్ ఫ్రెండ్ అయిన ఫేమ్ అనే ఒక స్టూడెంట్ అయితే ఎంట్రీ ఇస్తాడు. ఈ ఫేమ్ అంటే పట్కి ఇంకా పిమ్కి ఇద్దరికి కూడా అస్సలు నచ్చడు. ఎందుకంటే ఈ ఫేమ్ ఎప్పుడు కూడా పిమ్ వెనకాల పడుతూ ఉంటాడు. ఇంకా ఈ వేస్ట్ ఫెలో ఫేమ్ దగ్గర పిమ్ యొక్క ఏదో ఒక సీక్రెట్ వీడియో ఉందంట. ఆ వీడియోని అడ్డు పెట్టుకొని వాడు ఎప్పుడు కూడా పట్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ అక్కని ఇంకా వీడిని కలపమని అతన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇంతకీ ఆ వీడియో ఏంటి, అసలు ఆ వీడియోలో ఏం ఉందనే విషయాలు మనకి త్వరలోనే తెలుస్తాయి. ఫేమ్ ఏమో ఆ వీడియో పిమ్దే అని, పిమ్మే ఆ వీడియోలో ఉంటుందని చెప్పేసరికి తమ్ముళ్ళలో టెన్షన్ మొదలవుతుంది. ఎక్కడ వాళ్ళ అక్క పరువు పోతుందేమో అని నచ్చకపోయినా సరే ఫేమ్తో ఫ్రెండ్షిప్ చేసి అతన్ని అప్పుడప్పుడు ఇంటికి కూడా పిలుస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంటికి వచ్చిన ఫేమ్ ఇంట్లో కూడా మర్యాదగా నడుచుకోకుండా పిమ్ తన రూమ్లో బట్టలు మార్చుకుంటూ ఉన్న టైంలో డోర్ చాటున నుంచొని తొంగి తొంగి చూస్తూ ఉంటాడు. ఫేమ్ ఏదైనా జరిగే ముందే వాడిని కరెక్ట్ టైంకి స్పాట్ చేయగలుగుతుంది కాబట్టి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డోర్ని వాడి మొహం మీద వేసేసి వాళ్ళ మమ్మీకి కూడా కాల్ చేసి దీని గురించి వాళ్ళ మమ్మీకి కూడా కంప్లైంట్ చేస్తుంది. అర్ధరాత్రి మై ఆఫీస్లో హెవీ వర్క్ లోడ్ని పూర్తి చేసుకొని తన కార్లో ఇంటికి వస్తున్న టైంలో వర్షం అయితే చాలా బీభత్సంగా పడుతుంది. అనుకోకుండా తనకు ఒక యాక్సిడెంట్ కూడా అవుతుంది. ఇమ్మీడియట్లీ తను కోమాలోకి కూడా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో పట్టి ఇంకా పెమ్ ఇద్దరు కూడా ఇంట్లో ఉన్న టైంలో అంతరాత్రి పూట వాళ్ళ ఇంటి యొక్క కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరు వచ్చారబ్బా, అమ్మాయి వచ్చిందేమో అని డోర్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ డోర్ బయట ఒక ముసలోడైతే నుంచొని ఉంటాడు. ఈ ముసలాయన ఇంకెవరో కాదు బట్ ఇంకా పెమ్ల గ్రాండ్ ఫాదర్ అని అతనైతే చెప్తాడు. కానీ వీళ్ళిద్దరికి మాత్రం వాళ్ళకొక తాతయ్య ఉన్నాడన్న విషయమే తెలియట్లేదు. ఇంకా వాళ్ళ తాతయ్యని ఏ రోజు ఎప్పుడు చూసిన విషయం కూడా, ఆ విజువల్ కూడా వీళ్ళిద్దరికి వాళ్ళ బ్రెయిన్లో గుర్తు రావట్లేదు. మాయ గురించి తెలుసుకున్న పట్టి ఇంకా మేము ఇద్దరు కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి కోమాలో ఉన్న మాయని చూసి చాలా బాధపడతారు. అదే టైంకి గ్రాండ్ ఫాదర్ భార్య అయిన గ్రాండ్ మదర్ కూడా హాస్పిటల్కి వస్తుంది. తాతయ్య అమ్మమ్మ ఇద్దరు కూడా హాస్పిటల్కి వచ్చేసరికి పిల్లలిద్దరూ ఆశ్చర్యపోతారు. అసలు వీళ్ళిద్దరు ఎవరో కూడా వాళ్ళకి తెలియట్లేదు. కానీ ముసలోళ్ళిద్దరూ కూడా 100% కాన్ఫిడెన్స్తో చెప్తారు, మేమిద్దరం ఇంకెవరో కాదు మీ యొక్క అమ్మమ్మ తాతయ్యలే అని. వాళ్ళిద్దరూ అంత గట్టిగా చెప్తూ ఉండడంతో వాళ్ళ అమ్మ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడంతో వాళ్ళకి ప్రస్తుతం కొంచెం తోడు కావాలి కాబట్టి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ యొక్క ఇంటికే వెళ్దామని నిర్ణయించుకుంటారు. తాతయ్య పిల్లలిద్దరికి చెప్తాడు, అమ్మమ్మకి కొంచెం మతిమరుపు ఉంది. ఎప్పుడు కూడా తను మిమ్మల్ని తిట్టినా ఏం పట్టించుకోకండి, తను ఊరికి అన్ని విషయాల్ని కూడా చాలా తేలిగ్గా మర్చిపోతుందని. పిల్లలిద్దరూ కూడా ఈ విషయాన్ని నోట్ చేస్తారు. సో నచ్చకపోయినా సరే, కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినా సరే వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ పెట్ క్యాట్ని తీసుకొని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ యొక్క ఇంటికి వచ్చేస్తారు. బట్ వచ్చి రాగానే హాల్ యొక్క వాల్ పైన ఒక చిన్న బొక్క, ఒక హోల్ని అయితే అబ్జర్వ్ చేస్తాడు. కాసేపటికి పెమ్ కూడా అక్కడికి వచ్చి ఆ హోల్ని అయితే నోటీస్ చేస్తుంది. ఇదే విషయాన్ని వాళ్ళిద్దరి గ్రాండ్ పేరెంట్స్కి చెప్పినప్పుడు వాళ్ళకేమీ ఆ హోల్ కనిపించట్లేదు. మీరు కావాలనే కదా ఇంటికి వచ్చి రాగానే పిచ్చి కూలి జోకులని వేస్తూ మమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నారని అరుస్తారు. ఇక్కడ మనకి తెలుస్తుంది తాతయ్య కొంచెం స్ట్రిక్ట్ అని. అమ్మమ్మకేమో వీళ్ళిద్దరూ వాళ్ళ ఇంటి నుంచి మోసుకు వచ్చిన పెంపుడు పిల్లి అస్సలు నచ్చలేదు. అందుకే ఆ పిల్లిని ఎవరు చూడని టైంలో ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. అదేమో ఎక్కడికి వెళ్ళిపోయిందో వీళ్ళకి ఏం తెలియట్లేదు. తిరిగి ఇంటికి కూడా వచ్చి చాలా రోజులు అయిపోతుంది. మాయ ఎలా అయితే వాళ్ళిద్దరికి స్కూల్కి వెళ్లే ముందు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెడుతుందో అచ్చం అదే విధంగా వాళ్ళ అమ్మమ్మ కూడా ప్లేట్లో ఆ బ్రేక్ఫాస్ట్ యొక్క ఐటమ్స్ అన్నిటిని కూడా అరేంజ్ చేసి టేబుల్ పైన పెడుతుంది. ఇంకా పట్ కాలంలో ఏదో ఒక ప్రాబ్లం ఉండడం వల్ల అతను కొన్నిసార్లు సరిగ్గా నడవలేకపోతాడని మనం స్టార్టింగ్లో చెప్పుకొని ఉన్నాం కదా. అందుకే అతని బోన్ స్ట్రాంగ్ అవ్వడం కోసం అమ్మమ్మ అతని కోసం స్పెషల్గా పాలని కూడా తీసుకొని వస్తుంది. ఫేమ్ మళ్ళీ పట్ని బ్లాక్మెయిల్ చేసి పట్ వద్దంటున్నా సరే పట్ వాళ్ళ కొత్త ఇంటికి అంటే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల ఇంటికి కూడా వచ్చేస్తాడు. అక్కడ మళ్ళీ పట్కి ఆ గోడ పైన ఉన్న హోల్
అయితే కనిపిస్తుంది. ఈసారి హోల్ లోపల అతను ధైర్యం చేసి కన్నును పెట్టి అటువైపు ఏముందని చూస్తే ఒక చిన్న పిల్ల దయ్యం అయితే ఉంటుంది. ఈ పిల్ల దయ్యం సడన్ గా బ్లడ్ వామిటింగ్ చేసుకొని పట్టునైతే చాలా భయపెట్టేస్తుంది. కానీ ఫేమ్ కి మాత్రం ఆ వాల్లో ఏం హోల్ కనిపించకపోవడంతో కొంచెం వాల్ కి బాగా దగ్గరికి వెళ్తాడు. సడన్ గా ఎవరో అతని ముక్కు పైన బలంగా గుద్దినట్టుగా అతనికి అనిపిస్తుంది. అనిపించడం ఏంటి, నిజంగానే అతని నోస్ బ్లీడ్ అవ్వడం మొదలు పెడుతుంది కూడా. ఖచ్చితంగా ఈ పని వెనకాల పట్టి ఇంకా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉండి ఉంటారని ఆ వీడియోని అతను ఇంటర్నెట్ లో వైరల్ చేస్తా అని ఇంటి నుంచి వెళ్ళిపోయే ముందు వాళ్ళిద్దరికి ఒక వార్నింగ్ ని కూడా ఇచ్చి వెళ్తాడు. కానీ ఆ వేస్ట్ ఫెలోకి దెబ్బ తగిలిన హడావిడిలో వాడి ఫోన్ అయితే వీళ్ళ ఇంట్లోనే వదిలేసి అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతాడు. ఇక్కడే పట్టు కూడా ఫేమ్కి చెప్తాడు, ఫేమ్ దగ్గర నువ్వు స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక వీడియో అయితే ఉండింది, దాన్ని అడ్డు పెట్టుకొని నన్ను ఇన్ని రోజులు కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడని. తన గురించిన ఇంత పెద్ద విషయాన్ని తను ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయినందుకు ఫేమ్ షాక్ అయిపోతుంది. కానీ భయపడుతున్న టైంలోనే లక్కీగా వాళ్ళకి అక్కడ ఫేమ్ యొక్క సెల్ ఫోన్ కనిపించడంతో వెంటనే ఆ ఫోన్ని అన్లాక్ చేసి దానిలోంచి ఆమె యొక్క ఆ వీడియోని డిలీట్ చేసేస్తుంది పర్మనెంట్ గా. తర్వాత రోజు కూడా అమ్మమ్మ పాల గ్లాస్ని తీసుకొచ్చి పట్కి మాత్రమే ఇస్తుంది. ఎందుకో ఇన్ని రోజులుగా పిమ్కి మాత్రం ఒక్కసారి కూడా పాలని ఇవ్వట్లేదమ్మా. ఇక్కడే మనం నోటీస్ చేస్తాం పట్ యొక్క హెల్త్ నిదానంగా ఎందుకో డీగ్రేడ్ అయిపోతూ ఉన్నట్టు. ఇంకా వాళ్ళ పెట్ క్యాట్ కూడా తిరిగి వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తుంది. తాతయ్య ఇప్పుడు చూడడానికి ఆర్డినరీగా కనిపిస్తున్నాడు కానీ అతను ఒకప్పుడు పేరు ప్రఖ్యాతలు ఉన్న ఒక లెఫ్టినెంట్ జనరల్ అంట. అతనికి అందరూ కూడా రెస్పెక్ట్ చేస్తారు కాబట్టి అతని ఇన్ఫ్లుయెన్స్ ని వాడి ఇప్పుడు మాయికి యాక్సిడెంట్ ఎలా జరిగిందనే విషయం గురించి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాడు. పోలీస్ ఆఫీసర్స్ హెల్ప్ తీసుకొని ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేస్తేనే అతనికి తెలుస్తుంది ఆ రోజు మాయ యొక్క కార్ యాక్సిడెంట్ జరుగుతున్న టైంలో మాయ యొక్క కార్ ని గుద్దింది పాప్ అనే ఒక వ్యక్తి అంట. ఆ పాప్ తన గర్ల్ ఫ్రెండ్ తో ఫుల్ తాగేసిన స్టేట్ లో కార్ ని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. దీనివల్లే మాయికి యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. కార్ ని డ్రైవ్ చేస్తున్నది కూడా పాప్ అనే మనకి తెలుస్తుంది. ఇంకా ఆ పాప్ ఫుల్ గా తాగేసి ఉండడం వల్ల అతను కార్ ని సరిగ్గా తోలేకపోయాడు. వర్షం కూడా పడుతూ ఉండడం వల్ల కార్ అదుపు తప్పడంతో యాక్సిడెంట్ జరిగింది. సో తన కూతురు ఇప్పుడు కోమాలోకి వెళ్ళడానికి ముఖ్య కారణం ఆ పాపే అని తెలుసుకొని పాప్ పైన ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటాడు తాతయ్య. కానీ విషయం ఏంటంటే ఆ పాప్ ఏమీ అంత పూర్ కిడ్ కాదంట. అతను ఒక రిచ్ బిజినెస్ టైకూన్ యొక్క కొడుకు. అంటే ఆ పాప్ వాళ్ళ నాన్న చాలా రిచ్ కాబట్టి ఈ కేసు నుంచి అతని కొడుకుని తప్పించడానికి అంటే పాప్ ని తప్పించడానికి పాప్ యొక్క ఫ్రెండ్ ని ఇరికించేలాగా ఒక ప్లాన్ అయితే వేస్తారు. సో పాప్ ని ఈ కేసు నుంచి ఈజీగా బయట పడేయడం కోసం పాప్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ కి చాలా లంచం డబ్బులు అయితే ఇచ్చి ఈ యాక్సిడెంట్ చేసింది అతనే అని అందరి ముందు కూడా ఒప్పుకోమని అడుగుతారు. పాప్ ఫ్రెండ్ కళ్ళకి కూడా ఇన్ని డబ్బులు ఒకేసారి కనిపించడంతో వాళ్ళ ఫ్యామిలీకి ఈ డబ్బులు ఉపయోగపడతాయేమో అని అతనికి అనిపించడం వల్ల అబద్ధాన్ని నిజంగా అందరి ముందు చెప్పి ఈ కేసులో అయితే ఇరుక్కుపోతాడు. అతని కూతుర్ని కోమాలోకి పంపించి పాప్ అంత ఈజీగా ఈ కేసు నుంచి ఎలా బయటపడగలుగుతాడా అని తాతయ్య అతనిలో అతన్ని అనుకుంటాడు. ఎలాగైనా సరే పాప్ పైన ప్రతీకారం తీర్చుకొని తీర్దామని నిర్ణయించుకుంటాడు. అక్క తమ్ముళ్ళిద్దరిని కూడా మళ్ళీ ఆ హోల్ అట్రాక్ట్ చేస్తుంది. ఆ హోల్లో ఏం జరుగుతుందో అని అటువైపు చూసేసరికి వాళ్ళిద్దరికి మళ్ళీ అదే చిన్న దయ్యం పిల్ల అయితే కనిపిస్తుంది. ఆ పిల్ల ఒకసారి బ్లడ్ వామిటింగ్ చేసుకుంటుంది, ఇంకోసారి కింద పడి ఏదేదో చేస్తూ ఉంటుంది. ఇంకోసారి చూస్తే తన చేతిలో ఎవరో ఒక చిన్న పాప అయితే ఉంటుంది. ఆ పాప పైన కూడా బ్లడ్ వామిటింగ్ చేసుకొని భయంకరమైన స్కేరీ విజువల్స్ అన్నిటినీ కూడా వీళ్ళిద్దరికి చూపించి బాగా భయపెట్టేస్తుంది. రాత్రి అంతా కూడా పట్ కళ్ళకి దయ్యాలే కనిపించడం వల్ల అతను రాత్రి అంతా ప్రశాంతంగా నిద్రపోలేకపోతాడు. నెక్స్ట్ మార్నింగ్ కల్లా అతనికి ఫుల్ హై ఫీవర్ అయితే వచ్చేస్తుంది. దానివల్ల వాళ్ళ అక్క స్కూల్కి వెళ్ళిపోతుంది, తమ్ముడు మాత్రం ఇంట్లోనే ఉండిపోతాడు. అమ్మమ్మ మళ్ళీ పట్ కోసం పాల గ్లాస్ అయితే తీసుకొని వస్తుంది. పట్ యొక్క డ్రాయింగ్ బుక్ లోకి చూస్తే అతను ఎవరో ఒక అమ్మాయి బొమ్మను అయితే గీస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఫేస్ ని చూసి చూడంగానే ఎందుకు అమ్మమ్మ చాలా భయపడిపోతుంది. కానీ ఈలోపే ఆ బొమ్మ అక్కడి నుంచి డిసపియర్ అయిపోతుంది. అదేంటి ఇందాక కనిపించిన బొమ్మ ఇప్పుడు కనిపించట్లేదని అమ్మమ్మ కూడా ఆశ్చర్యపోతుంది. అమ్మమ్మ మనవడి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్న టైంలో పట్ చేతి నుంచి అయితే ఆ పాల గ్లాస్ కింద పడిపోతుంది. గ్లాస్ విరిగిపోతుంది. పాలు మొత్తం కూడా నేల పైన స్పిల్ అయిపోతాయి. కింద పడిన ఆ పాలని తాగడానికి పిల్ల అయితే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేసి పాలు మొత్తాన్ని కూడా తాగేస్తుంది. స్కూల్లో టీచర్ వాళ్ళ స్పోర్ట్స్ యాక్టివిటీస్ యొక్క క్యాప్టెన్ ఎలక్షన్స్ లో జరిగిన ఆ ఓటింగ్ రిజల్ట్ ని అందరి ముందు కూడా అనౌన్స్ చేయడం మొదలు పెడుతుంది. ఇంకెవరు గెలుస్తారు, ఆబ్వియస్ గా మన పిమ్కి అందరికన్నా ఎక్కువ ఓట్స్ వచ్చినాయి అంట. సో దానివల్ల తను ఈ సంవత్సరం ఏ పని అయితే చేస్తుందో నెక్స్ట్ ఇయర్ కూడా అదే జాబ్ ని చేయాల్సి ఉంటుంది. తనే నెక్స్ట్ ఇయర్ కి కాబోయే స్కూల్ యొక్క స్పోర్ట్స్ చీర్ లీడింగ్ క్యాప్టెన్ అయి ఉంటుంది. ఇక్కడే పిమ్ మనందరికీ కూడా ఒక పెద్ద విషయాన్ని రివీల్ చేస్తుంది. యాక్చువల్లీ స్కూల్లో పిమ్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ అయితే ఉంటుంది. ఈ బెస్ట్ ఫ్రెండ్ చూడడానికి మంచిగా ప్రవర్తిస్తూ ఉన్న నిజానికి రియాలిటీలో మాత్రం తను అంత మంచిది కాదంట. విషయం ఏంటంటే పిమ్ యొక్క ఆ వీడియో లీక్ అవడానికి ముఖ్య కారణం ఈ బెస్ట్ ఫ్రెండ్ అయి ఉంటుంది. ఓ రోజు పిమ్ స్నానం చేస్తూ ఉన్న టైంలో పిమ్కి తెలియకుండా సీక్రెట్ గా కెమెరాని బాత్రూమ్ లో అయితే ఉంచి ఈ బెస్ట్ ఫ్రెండ్ ఆ వీడియోని ఫేమ్ కి అయితే పంపించేస్తుంది. ఇంకా ఆ రోజు నుంచి ఫేమ్ అయితే అక్క తమ్ముళ్ళిద్దరిని కూడా బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఇదంతా సరే ఈ బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు చేసిందని పిమ్ క్వశ్చన్ చేసినప్పుడు ఇక్కడే మనకి తెలుస్తుంది యాక్చువల్గా పిమ్ చాలా అందంగా ఉండడంతో బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు కూడా కుళ్ళుకుంటూనే ఉండేది.
తన జెలసీ ఒక పాయింట్లో చాలా పీక్స్కి వెళ్ళింది. ఎందుకంటే పెమ్లానే తను కూడా ప్రతి సంవత్సరం ఈ స్పోర్ట్స్ చీర్ లీడింగ్ క్యాప్టెన్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంది. కానీ ఒక్కసారి కూడా తనకి గెలిచే అవకాశం రాలేదు. జనాలు అందరూ కూడా ఎందుకో తెలియదు మరి పెమ్కి మాత్రమే ఓట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా తన దగ్గర లేని పెమ్ అందం వల్ల మాత్రమే జరుగుతుందని తెలుసుకొని పెమ్ యొక్క పరువుని స్కూల్ స్టూడెంట్స్ అందరి ముందు కూడా తీసేద్దామని ఇంత పెద్ద ప్లాన్ ని వేసి ఉంటుంది. ఈ విషయాలన్నీ పెమ్ ఎలా తెలుసుకుందని మీ బ్రెయిన్ లో ఒక క్వశ్చన్ వచ్చినట్లయితే, ఆ రోజు ఫేమ్ వీళ్ళ ఇంట్లో తన సెల్ ఫోన్ ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు కదా. ఫేమ్ యొక్క ఫోన్ నుంచి ఆ వీడియో డిలీట్ చేసిన తర్వాత వాడి వాట్సాప్ హిస్టరీని కూడా చెక్ చేసినప్పుడే తెలుస్తుంది తన బెస్ట్ ఫ్రెండ్ ఇంకా ఫేమ్ ఇద్దరు కూడా ప్రతిరోజు చాటింగ్ చేసుకుంటూనే ఉంటారు. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అని. ఆ వీడియోని రికార్డ్ చేసి ఫేమ్ కి ఫార్వర్డ్ చేసిన ఆ నమ్మక ద్రోహి ఇంకెవరో కాదు, తన యొక్క బెస్ట్ ఫ్రెండ్ అని ఫేమ్ ఆ రోజే తెలుసుకుంటుంది. ఇంకేముంది, టీచర్ దగ్గరికి వచ్చి ఈ యాక్షన్ గురించి రిపోర్ట్ చేసినప్పుడు టీచర్ వెంటనే యాక్షన్ తీసుకొని బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి తన పైన స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకుంటుంది. ఇంటికి వచ్చిన పెమ్కి వాళ్ళ తమ్ముడు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయి ఉండడం కనిపించడంతో వెంటనే తాతయ్యకి కాల్ చేస్తుంది. కానీ తాతయ్య మాత్రం వేరే పనిలో బిజీగా ఉన్నాడు. అతను పబ్కి వచ్చి ఉంటాడు, తాగి తందనలాడడానికి కాదు, అతని చేతిలో పిస్టల్ కూడా ఉంటుంది. అదే పార్టీకి పాప్ కూడా వచ్చి ఉంటాడు. అంటే ఆ పిస్టల్తో ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ పాప్ని చంపేద్దామన్న ప్లాన్లో ఉన్నాడు. బట్ హెల్త్ కండిషన్ గురించి తెలుసుకొని గ్రాండ్ ఫాదర్ వెంటనే అతని ప్లాన్ అయితే డ్రాప్ చేసుకొని ఇంటికి తన కార్లో బయలుదేరి వచ్చేస్తాడు. వీళ్ళిద్దరేమో ఆ హోల్ని చూడకుండా ఉండలేకపోతారు. ఆ హోల్ యొక్క అటుపక్క ఆ చిన్న పిల్ల ఇప్పుడు కూడా నేలపైన పాకుతూ ఏదేదో చేస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న సోఫాలో ఎవరో ఒక అన్నోన్ వ్యక్తి కూడా పడుకొని ఉంటాడు. పెమ్ కేర్ఫుల్గా ఆ చీకటి గదిని సరిగ్గా అనలైజ్ చేసి అబ్జర్వ్ చేసిన తర్వాత తెలుసుకుంటుంది వాళ్ళిద్దరూ ఇప్పుడు ఉంటున్న వాళ్ళ తాతయ్య అమ్మమ్మల హాల్ ఇంకా ఆ చీకటి గది యొక్క హాల్ రెండు కూడా అచ్చం సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాయని. అంటే దీన్ని బట్టి మనకి తెలుస్తుంది ఈ ఇంట్లో పాస్ట్ ఇదివరకు ఏదో జరిగింది. అదే విషయాన్ని ఆ చిన్న దయ్యం పిల్ల వీళ్ళిద్దరికి చెప్పడానికి ట్రై చేస్తూ ఉందని. తాతయ్య ఇంటికి వచ్చి వాళ్ళిద్దరి పైన అరవడం మొదలు పెడతాడు. నేను ఎంత బిజీగా ఉన్నానో తెలుసా, కానీ నన్ను ఇంటికి రప్పించారు. చూస్తే మీ ఇద్దరు బాగానే ఉన్నారు కదా, నాకు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఇంత రాత్రి వేళ వచ్చి ఈ గోడ దగ్గర మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? మీకు ఈ గోడ దగ్గర ఏం పని ఉంది? అసలు ఏంటి ఎప్పుడు హోల్ గురించి మాట్లాడుతూ ఉంటారు? నాకు ఇక్కడ హోల్ ఏమీ కనిపించట్లేదు. సరే అయితే మీరుతో ఇంతలాగా డిస్టర్బ్ అవుతూ ఉన్నారు కాబట్టి మీ ఇద్దరి బాధని తొలగించడం కోసం నేను ఒక పని చేస్తానని వెంటనే ఒక అల్మేరన్ అయితే ఆ యొక్క హోల్కి అడ్డుగా జరిపేస్తాడు. పిల్లలిద్దరూ పడుకోవడానికి వెళ్ళిపోయిన తర్వాత తాతయ్య అతని పూర్తి చేయని మిషన్ని పూర్తి చేద్దామని బయటకైతే కార్ వేసుకొని వచ్చేస్తాడు. టన్నెల్లో పాప్ని కలిసి పాప్ని చాలా దారుణంగా కొట్టి అతన్ని పిస్టల్తో షూట్ చేసి అతని పైన ఆల్కహాల్ని పోసి బ్రతికుండగానే అతన్ని తగలపెట్టి చంపేస్తాడు. పాప్ తగల పడిపోతూ అలా చనిపోతూ ఉన్నప్పుడు హాస్పిటల్లో అదే టైంకి మాయ అయితే కళ్ళు తెరుస్తుంది. కోమా నుంచి మాయ బయటికి వచ్చి రాగానే డాక్టర్స్ ఆమెకి ఇన్ఫార్మ్ చేస్తారు మీ అమ్మా నాన్నలు ఇద్దరు కూడా వచ్చి మీ పిల్లల్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారని. ఈ విషయం తెలుసుకొని మా ఎందుకు చాలా టెన్షన్ పడిపోతుంది. తన ఇద్దరు పిల్లల్ని సేవ్ చేయడానికి వెంటనే హాస్పిటల్ స్టాఫ్ ఎవరికి తెలియకుండా హాస్పిటల్ నుంచి తప్పించుకొని వచ్చేస్తుంది బయటికి. ఇంట్లో సడన్ గా హోల్కి అడ్డు పెట్టిన అల్మేరా అయితే దానంతలా అదే కింద పడిపోతుంది. ఆ సౌండ్ని విన్న పిల్లలిద్దరు కూడా అక్కడికి వస్తారు. అమ్మమ్మ కూడా కాసేపటికి అక్కడికే వచ్చేస్తుంది. ఇక్కడే అమ్మమ్మ ఒక విషయాన్ని అయితే రివీల్ చేస్తుంది. యాక్చువల్లీ ఆవిడకి కూడా ఆ హోల్ కనిపిస్తుందంట. ఇన్ఫాక్ట్ 15 సంవత్సరాలుగా ఆవిడ ఆ హోల్ని చూడగలుగుతుంది. ఆ హోల్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ కూడా ఉంటుందని చెప్తుంది. పిమ్ ఈసారి హోల్ నుంచి అటు పక్కకి చూసినప్పుడు ఆ రూమ్ ఏమీ అంత డార్క్గా కనిపించదు. ఇన్ఫాక్ట్ పిమ్కి ఇప్పుడు పాస్ట్లో జరిగిన అన్ని విషయాల యొక్క ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్నీ కూడా ఆ రూమ్ లోపల కనిపించడం మొదలవుతాయి. ఇక్కడి నుంచి స్టోరీ ఇంకొంచెం స్పీడప్ అవుతుంది. మన కళ్ళకి యంగ్ మాయ్ అయితే కనిపిస్తుంది. మాయ్ చేతిలో ఒక చిన్న పాప కూడా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఆ పాప ఇంకెవరో కాదు, పెమ్మే అయి ఉంటుంది. అదే రూమ్ లోపల అమ్మమ్మ తాతయ్యతో పాటు సోఫా పైన ఎవరో ఒక అతను అయితే పడుకొని ఉంటాడు. ఇతని పేరు క్రిట్. ఇతను ఎవరో కాదు, మాయ్ యొక్క హస్బెండ్ అయి ఉంటాడు. మాయ్ చాలా గట్టిగా పినియా పినియా ఎక్కడున్నావు పినియా అని పినియా అనే ఒక చిన్న పిల్లని పిలిచి అరుస్తూ ఉంటుంది. కానీ పినియా ఎంతసేపటికి కూడా బయటికి రావట్లేదు. మాయ్ ఎందుకో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అదే టైంకి తాతయ్య ఒక చనిపోయిన అమ్మాయి యొక్క డెడ్ బాడీని తీసుకొని వస్తాడు. ఆ పిల్ల ఇంకెవరో కాదు, పినియానే అయి ఉంటుంది. పినియా బ్లడ్ వామిటింగ్ చేసుకుని చనిపోయి ఉంటుంది. ఇది చూసిన మాయ యొక్క గుండె 2 ముక్కలైపోతుంది. సో ఇక్కడే మనకి తెలుస్తుంది మాయకి ఇద్దరు పిల్లలు కాదు, టోటల్గా 3 పిల్లలు ఉండేవారని. పెమ్ ఇంకా పట్టుకన్నా ముందు పినియా అనే ఒక కూతురు కూడా మాయకి ఉండేది. కానీ బ్యాడ్ లక్ కాకపోతే ఆ పిల్ల బ్లడ్ వామిటింగ్ చేసుకొని అలా ఆ రోజు చనిపోయి ఉంటుంది. పినియా చనిపోవడానికి కారణం మాయ యొక్క హస్బెండ్ అయిన క్రిట్ యొక్క నెగ్లిజెన్సే అని అందరూ కూడా క్రిట్ని ద్వేషించడం మొదలు పెడతారు. మరి ముఖ్యంగా తాతయ్యకి ఆ క్రిట్ పైన చాలా కోపం ఎక్కువైపోతుంది. ఇంకా దీని తర్వాత స్టోరీ తెలుసుకునే కన్నా ముందే అమ్మమ్మ వాళ్ళిద్దరిని కూడా పక్కకి లాగేసి తన సైడ్ స్టోరీని చెప్పడం మొదలు పెడుతుంది. అమ్మమ్మ పిల్లలిద్దరికీ కూడా ఒకప్పటి స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అప్పట్లో ఇంట్లో ఎవరూ లేరంట. అందరూ కూడా ఇంటి నుంచి బయటికి వాళ్ళ పనుల మీద వెళ్ళిపోయి ఉంటారు. ఇంట్లో కేవలం మాయ యొక్క హస్బెండ్ అయిన క్రిట్ అతను ఒక మంచి ఆర్టిస్ట్, కాకపోతే మందు తాగే చెడ్డ అలవాటు అయితే ఉంటుంది. 24 గంటలు తాగి ఊగుతూనే ఉంటాడు. క్రిట్తో పాటు తన కూతురైన పినియా కూడా
ఉంటుంది. పినియా ఫేస్ ఎందుకు కొంచెం డిస్టార్టెడ్గా ఉంటుంది. తను చూడడానికి చాలా అగ్లీగా ఉంటుంది. ఇదంతా కూడా తన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లే జరుగుతుంది. తను ఫ్రీక్వెంట్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా బాధపడుతుంది కూడా. అంటే తన ఆరోగ్యం ఎప్పటికప్పుడు పాడైపోతూ ఉంటుంది. తను ఒక పర్ఫెక్ట్ చైల్డ్ అయితే అస్సలు కాదు. ఇంట్లో ఉన్న పినియాకి కొంచెం బోర్ కొట్టడంతో క్రిట్ దగ్గరికి వెళ్ళి నాన్న హైడ్ అండ్ సీక్ ఆడదామని అడుగుతుంది. క్రిట్ కూడా దానికి ఓకే చెప్పడంతో నెంబర్స్ కౌంట్ చేస్తూ ఉన్న టైంలో పినియా అయితే పరిగెత్తుకుంటూ ఏదో మూలలో ఉన్న ఒక కబోర్డ్ లోపలికి వెళ్ళి లాక్ అయితే చేసేసుకొని తను లోపలే ఉండిపోతుంది. కానీ ఇక్కడే క్రిట్ ఒక చిన్న తప్పునైతే చేస్తాడు. అతని కూతురుతో హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉన్నాడనే విషయాన్ని కూడా మర్చిపోయి మళ్ళీ తాగడం మొదలు పెడతాడు. తాగిన మధ్యలో అతను నిద్రలోకి జారుకుంటాడు. కానీ కబోర్డ్ లోపల ఇరుక్కుపోయిన పినియాకి ర్యాట్ పాయిజన్ బాటిల్ కనిపిస్తుంది. అదేదో డ్రింక్ అనుకొని పాప మా అమ్మాయికి తెలియకుండా చిన్న వయసులో ఉండడం వల్ల ఆ ర్యాట్ పాయిజన్ అయితే తాగేస్తుంది. ఇమ్మీడియట్గా తనకి బ్లడ్ వామిటింగ్ స్టార్ట్ అవుతాయి. చాలా గట్టిగా వాళ్ళ నాన్న సహాయం కోసం అరుస్తుంది. కానీ అక్కడ వాళ్ళ నాన్నేమో ఫుల్గా తాగేసి సోఫా పైన పడిపోవడం వల్ల ఈ అరుపులేమీ కూడా అతనికి వినిపించకపోవడంతో చాలాసేపు ఫైట్ చేసి పినియా ఆఖరికి శ్వాసనైతే వదిలేస్తుంది. అలా పినియా ప్రాణాలు పోయి ఉంటాయి. క్రిట్ యొక్క తాగుడు అలవాటు ఇంకా తన యొక్క నెగ్లిజెన్స్ వల్ల మాత్రమే అతని యొక్క మనవరాలు ఇవాళ చనిపోయిందని వాళ్ళ తాతయ్యకి చాలా కోపం వచ్చేస్తుంది. ముందు నుంచే వాళ్ళకి క్రిట్ అంటే అస్సలు నచ్చడు. ఎందుకంటే తన కూతురు వాళ్ళ పర్మిషన్ లేకుండా ప్రేమ పెళ్లి చేసుకొని ఉంటుంది. అది కూడా ఈ వేస్ట్ ఫెలో అయిన క్రిట్ని చేసుకోవడం వల్ల అమ్మమ్మ తాతయ్యలిద్దరికీ కూడా క్రిట్ పైన అసహ్యమే ఉంటుంది. ఇంకా ఇప్పుడు క్రిట్ చేసిన ఈ పని వల్ల పినియా ప్రాణాలని కూడా కోల్పోవాల్సి రావడంతో తాతయ్యకి ఒళ్ళు మండిపోతుంది. అతని కోపం పీక్స్లోకి వెళ్ళడంతో అప్పట్లో అతను ఒక లెఫ్టినెంట్ జనరల్ అంటే పోలీస్ ఆఫీసర్ టైప్లోనే కాబట్టి అతని దగ్గర ఉన్న గన్ని తీసుకొని కోపం కొంచెం ఎక్కువ అవడంతో తన అల్లుడైన క్రిట్ని ఆన్ ద స్పాట్ షూట్ చేసి చంపేస్తాడు. సో ఇది ఫ్లాష్ బ్యాక్లో జరిగిన ఆ స్టోరీ మొత్తం. ప్రెసెంట్లో పట్కి ఎందుకో సడన్గా బ్లడ్ వామిటింగ్ స్టార్ట్ అవుతాయి. అమ్మమ్మ ఇప్పుడు కూడా అతన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్లకుండా పాల గ్లాస్ని తీసుకొని వచ్చి పట్ని తాగమని బలవంత పెట్టేస్తూ ఉంటుంది. కరెక్ట్ టైంకి అయితే పిల్లల యొక్క తల్లి అయిన మాయి వాళ్ళ ఇంట్లోపలికి వచ్చి అమ్మమ్మ పేరుని గట్టిగా పిలిచి ఆపమని అరుస్తుంది. మాయి వాళ్ళ అమ్మ నాన్నలు ఇంట్లోపలికి వస్తున్న టైంలోనే ఎంట్రన్స్ దగ్గర వాళ్ళ పెట్ క్యాట్ యొక్క డెడ్ బాడీని చూసి ఉంటుంది. మీకు గుర్తుందో లేదో ఆ రోజు పట్ చేతిలో నుంచి పాల గ్లాస్ కింద పడిపోయినప్పుడు ఈ పిల్లే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పాలు మొత్తాన్ని కూడా తాగేస్తుంది. సో దీన్ని బట్టి మనకు ఒక విషయం పైన ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇన్ని రోజులుగా అమ్మమ్మ కావాలని పట్కి ఇస్తూ ఉన్న ఆ పాల గ్లాసులో ఏదో కలుపుతూ ఉంది. దానివల్లే పట్ యొక్క ఆరోగ్యం నిదానంగా క్షీణించిపోతూ ఉంది. మాయి కళ్ళెదురుగా ఉన్నది వాళ్ళ మమ్మీ అయినా సరే తను ఎందుకో కొంచెం భయపడి తన పిల్లల్ని ఈ ప్లేస్ నుంచి తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటుంది. కరెక్ట్ టైంకి తాతయ్య అయితే అక్కడికి వచ్చి గన్ని చూపించి మాయిని బెదిరించి నువ్వు ఇంటిని వదిలి బయటికి వెళ్ళడానికి వీల్లేదని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు. ఇక్కడే పెమ్ నోటీస్ చేస్తుంది ఆ పిల్ల దయ్యం హోల్ లోపల ఎలా అయితే ఇంతవరకు బ్లడ్ వామిటింగ్ చేసుకుంటూ వీళ్ళని భయపెడుతూ ఉండేదో అచ్చం అలానే ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కూడా బ్లడ్ వామిటింగ్ చేసుకుంటూ ఉన్నాడని. పెమ్కి కూడా ఎందుకో జరిగిన ఫ్లాష్ బ్యాక్ యొక్క స్టోరీ ఇంకా ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి జరుగుతున్న సంఘటనలు అన్నిటి వెనకాల ఉన్న ముఖ్య కారణం అమ్మమ్మే అనిపించడంతో వెంటనే తను ఆ పాల గ్లాస్ వైపు చూపించి తను ఆ పాలని తాగాలనుకుంటూ ఉన్నట్టుగా చెప్తుంది. అమ్మమ్మ వెంటనే ముందుకి వచ్చేసి నువ్వు ఆ పాలని తాగడానికి వీల్లేదు, ఆ పాలని ముట్టుకున్నావంటే అస్సలు బాగుండదని బెదిరించడం మొదలు పెడుతుంది. ఎగ్జాక్ట్లీ ఇదే టైంలో అమ్మమ్మ కళ్ళకి పినియా యొక్క దయ్యం కనిపిస్తుంది. మనందరికీ కూడా అసలైన స్టోరీ ఇక్కడే రివీల్ అవుతుంది. యాక్చువల్లీ మాయికి అందరికన్నా ముందు పినియానే పుట్టి ఉంటుంది. పినియా ఫేస్ కొంచెం డిస్టార్టెడ్గా ఉండడంతో తను చూడడానికి అంత అందంగా కనిపించదు. అందువల్లే అమ్మమ్మకి పినియా అస్సలు నచ్చేది కాదు. పినియా కన్నా తను పెమ్కి ఎక్కువ ప్రేమని పంచేది. ఎందుకంటే పెమ్ అప్పుడు ఒక చిన్న బేబీ ఉయ్యాల్లో ఒకే స్టేజ్లోనే ఉంది. చూడడానికి చాలా ముద్దుగా బొద్దుగా క్యూట్గా ఉండడం వల్ల అమ్మమ్మ పినియా కన్నా పెమ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ని ఇస్తూ ఉండేది. అమ్మమ్మ పెమ్ని ప్రేమించడంలో తప్పలేదు కానీ పినియాని ద్వేషించేది. ప్రతిరోజు కూడా పినియాకి ఇచ్చే ఆ పాల గ్లాస్లో ఎవరికి తెలియకుండా ర్యాట్ పాయిజన్ని కలుపుతూ ఉండేది. ఒక రోజు 2 రోజుల కంటిన్యూస్గా ఎన్నో నెలల వరకు ఆ పాల లోపల ఎలుకల మందుని కలిపి పాప మా చిన్న పిల్లకి ఇవ్వడంతో ఆ పిల్ల యొక్క ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయేది. ఆ రోజు కూడా పినియా వాళ్ళ నాన్నతో హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉన్న టైంలో తనేమి ఆ కబోర్డ్ లోపల ఇరుక్కుపోలేదు. తను లోపలికి వెళ్ళి దాక్కొని వాళ్ళ నాన్న తను కనిపెడతాడేమో అని వెయిట్ చేస్తూ ఉన్న టైంలో అమ్మమ్మ కావాలని తన మనవరాలని కనికరం కూడా లేకుండా డోర్ లాక్ అయితే వేసేసి పినియాని లోపలే ఇరుక్కుపోయేలా చేస్తుంది. అమ్మమ్మకి బాగా తెలుసు క్రిట్ లాంటి ఒక పనికి మళ్ళీ యూజ్లెస్ ఫెలో ఫుల్గా తాగేసి పడుకొని ఉండడం వల్ల ఆ చిన్న పిల్ల రూమ్ లోపల నుంచి ఎంత గట్టిగా అరిచినా సరే వీడికి వినిపించదని. అందుకే తన పని తను చూసుకోవడానికి కూడా బయటికి వెళ్ళిపోతుంది. కానీ రూమ్లో చిన్న పిల్ల చాలా ఎక్కువగా సఫర్ అయ్యి ఉంటుంది. రూమ్లో కనిపించిన ర్యాట్ పాయిజన్ని పాపం తెలియక నీళ్ళు అనుకుని తాగేస్తుంది. ఇంకా ఇన్ని రోజులుగా అమ్మమ్మ పాలలో కలిపిన ఆ ఎలుకల మంది ఎఫెక్ట్ కూడా ఇవాళే చూపించడంతో ఆఖరికి తను చాలా అంటే చాలా ఆ రూమ్ లోపల ఇబ్బంది పడి శ్వాసని వదిలేస్తుంది. సో అల్టిమేట్గా పినియా చనిపోవడానికి కారణం అమ్మమ్మ, కానీ అమ్మమ్మ మాత్రం పినియా చనిపోవడానికి కారణం క్రిట్టే అన్నట్టుగా అందరి ముందు కూడా నిరూపించి క్రిట్ని తన భర్తతోనే చంపించేలా చేస్తుంది. ప్రెసెంట్లో కూడా అమ్మమ్మ మతి స్థిమితం ఏమీ చెడిపోలేదు. ఆవిడికి తెలిసే కావాలనే
పట్ యొక్క పాలల్లో ఎలుకల మందిని కలిపి ప్రతిరోజు కూడా బలవంతంగా వాటితో తాగిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ముందు నుంచి చెప్పుకున్నట్టే పట్ కాళ్ళల్లో ఏదో ఒక చిన్న డిఫార్మిటీ ఉండడం వల్ల కొన్నిసార్లు వాడు సరిగ్గా నడవలేకపోతాడు. ఈ డిఫార్మిటీ అమ్మమ్మ కళ్ళకి చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ అమ్మమ్మ కళ్ళకి తన మనవళ్ళు ఇంకా మనవరాలు ఇద్దరు కూడా పర్ఫెక్ట్ ఇంకా బ్యూటిఫుల్గా కనిపించాలి. కానీ పట్ కాళ్ళల్లో ఉన్న ఆ చిన్న లోపం వల్ల అమ్మమ్మ కళ్ళకి పట్ పర్ఫెక్ట్గా కనిపించట్లేదు. అందుకే మనవడిని రక్షించి అతన్ని నయం చేసే డైరెక్షన్లో కాకుండా మనవడి యొక్క అడ్డుని తొలగించుకుందాం అనుకొని పట్ యొక్క పాలలో ప్రతిరోజు ర్యాట్ పాయిజన్ని కలిపి అతన్ని చంపేయాలనుకునింది. అమ్మమ్మ పిన్యా విషయంలో చేసిన అదే తప్పు ఇప్పుడు పట్ విషయంలో కూడా రిపీట్ చేయబోతుంది. కానీ తన రహస్యం బయటపడడంతో కొంచెం వెనుకుతుంది ఇప్పుడు. కానీ అమ్మమ్మ పిన్యా ఇంకా పట్ని ట్రీట్ చేసే విధంగా పామ్ని అస్సలు ట్రీట్ చేయదు. ఎందుకంటే పామ్ చూడడానికి చాలా పర్ఫెక్ట్ ఇంకా బ్యూటిఫుల్గా కనిపించడంతో అమ్మమ్మ పామ్ని తన ఒక్కగానొక్క మనవరాలుగా చాలా ప్రేమగా ట్రీట్ చేస్తుంది. బట్ మాయి మాత్రం ఇంత పెద్ద నిజాన్ని ఇవాళే తెలుసుకోవడంతో తన పేరెంట్స్ని అసహించుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోతుంది. ఇన్ని రోజులుగా తను భ్రమలోనే బ్రతికిందని ఆఖరికి అర్థం చేసుకొని వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి ఒక ఫైనల్ వార్నింగ్ని ఇస్తుంది. ఇంకెప్పుడు కూడా ఇంకా తన పిల్లల జీవితంలోకి రావడానికి ట్రై చేయొద్దని. ఒకవేళ వాళ్ళ అడుగులు వీళ్ళ ఇంటి డైరెక్షన్ వైపుకి వచ్చినాయి అంటే ఖచ్చితంగా మాయ్ ఈ విషయాలన్నింటినీ కూడా పోలీసులకి చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళిద్దరిని కూడా జైలుకి పంపిస్తా అని బెదిరించి పిల్లలిద్దరిని తీసుకొని వాళ్ళ ఒరిజినల్ పాత ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఆ రాత్రి తాతయ్యకి పోలీస్ కాల్ చేసి పాప్ని ఎవరో మర్డర్ చేసి చంపేశాడన్న విషయాన్ని అయితే చెప్తాడు. ఆబ్వియస్లీ తాతయ్య ఏ పని చేశాడని మనందరికీ కూడా తెలుసు, ఇంకా తాతయ్యకి కూడా తెలుసుంటుంది. కాబట్టి పోలీస్ తర్వాత ఏం చెప్పబోతున్నాడో వినడానికి సైలెంట్గా కాల్ లోపల అలాగే వెయిట్ చేస్తాడు. ఇక్కడే పోలీస్ ఇంకొక పెద్ద విషయాన్ని కూడా రివీల్ చేస్తాడు. పాప్ యొక్క కార్ డాష్ క్యామ్ని చూసినప్పుడే వాళ్ళకి ఒక నిజం తెలిసిందంట. ఆ రోజు వర్షం పడుతున్న రాత్రి మాయకి యాక్సిడెంట్ జరిగిన టైంలో పాప్ నిజంగానే అతని కార్ని డ్రైవ్ చేయట్లేదంట. మూవీ మధ్యలో చెప్పి ఉంటారు కదా పాప్ యొక్క ఫ్రెండ్ కార్ని డ్రైవ్ చేశాడు, ఈ యాక్సిడెంట్ జరిపించింది కూడా పాప్ యొక్క ఫ్రెండే అని. యాక్చువల్గా అది నిజమే. కానీ తాతయ్య మాత్రం పాప్ కేసు నుంచి తప్పించుకోవడానికి మాత్రమే తన ఫ్రెండ్కి లంచం డబ్బులు ఇచ్చి తను ఈ కేసు నుంచి ఈజీగా బయటపడడానికి ట్రై చేశాడని ఒక అర్థం చేసుకొని తన కూతుర్ని కోమలోకి పంపించిన కోపంతో పాప్ పైన ఆ కోపం మొత్తం తీర్చుకునేలా ఒక అమాయకుడైన పాప్ ప్రాణాలని తాతయ్య తీసేసి ఉంటాడు. కిందేమో అమ్మమ్మకి పిన్యా యొక్క ఆత్మ కనిపిస్తుంది. పిన్యాని చూసిన భయంలో అమ్మమ్మ చాలా భయపడి కళ్ళకి కనిపిస్తూ ఉన్న ఆ ర్యాట్ పాయిజన్ అయితే తాగేస్తుంది. తర్వాత అమ్మమ్మ యొక్క బాడీ నిదానంగా డిస్టార్ట్ అయ్యి అమ్మమ్మ ఇప్పుడు పాప్ లాగా మారిపోతాడు. అంటే పాప్ చనిపోయాడు కాబట్టి పాప్ యొక్క దయ్యమే ఇక్కడికి వచ్చి ఉంటుంది. అమ్మమ్మ బాడీలో ఉన్న పాప్ యొక్క ఆత్మ స్ట్రైట్ గా తాతయ్య దగ్గరికి వచ్చి వై డిడ్ యూ కిల్ మీ, నన్ను ఎందుకు చంపావరా ముసలోడా అని క్వశ్చన్ చేస్తుంది. తాతయ్యకి కొంచెం భయం వేయడంతో మళ్ళీ అదే గన్ని యూజ్ చేసి ఈసారి డైరెక్ట్ గా బుల్లెట్ ని షూట్ చేస్తాడు. కానీ బ్యాడ్ లక్, ఇప్పుడు అమ్మమ్మ బాడీలో పాప్ ఆత్మ ఉండడంతో ఆ బుల్లెట్ వెళ్ళి అమ్మమ్మకి తగులుతుంది. అమ్మమ్మ ఆన్ ద స్పాట్ చనిపోతుంది. తాతయ్య కూడా ఈ సంఘటనలన్నింటినీ చూసి అస్సలు తట్టుకోలేకపోతాడు. తను ఏం చేశాడనే విషయాలన్నింటినీ ఒకసారి రికాల్ చేసుకొని అస్సలు భరించలేకపోతాడు. బ్రతికున్నా సరే పాప్ యొక్క ఆత్మ అతన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదని తెలుసుకొని తన భార్యని అతని చేతులతోనే చంపిన పాపానికి అతను కూడా అతని ప్రాణాన్ని అతని గన్తోనే సాక్రిఫైస్ చేసేసుకుంటాడు. మై పట్ ఇంకా పామ్లు ఇద్దరిని తీసుకొని వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తుంది. ఇక్కడే మూవీ యొక్క ఫైనల్ ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. మై వాళ్ళ ఇంటి హాల్ యొక్క వాల్ మీద కూడా మాయికి ఒక హోల్ అయితే కనిపిస్తుంది. ఆ హోల్లో మాయి చూసినప్పుడే మనకి ఆఖరి ట్విస్ట్ ని కూడా ఇక్కడే ఫ్లాష్ బ్యాక్ రూపంలో రివీల్ చేస్తారు. పాస్ట్ లో పెనియా యొక్క ప్రాణాలు పోవడానికి కారణం మాయి యొక్క హస్బెండ్ అయిన క్రిట్టి అని అందరూ కూడా భావించడం వల్ల తాతయ్యకి కొంచెం కోపం ఎక్కువ అవడంతో కొంచెం ఫిజికల్ అయి క్రిట్ ని కొట్టడం మొదలు పెడతాడు. కానీ ఇక్కడే మనకి తెలిసే అతిపెద్ద విషయం ఏంటంటే తాతయ్య క్రిట్ ని కొట్టడం దగ్గర మాత్రమే ఆపేస్తాడు. క్రిట్ ని షూట్ చేసి చంపిందేమి తాతయ్య కాదు, ఇన్ఫాక్ట్ క్రిట్ ని షూట్ చేసి చంపింది మన మాయనే అయి ఉంటుంది. అవును, తాగుడు అలవాటుకి బానిసై తన కూతుర్ని సైతం పట్టించుకోకుండా తన కూతురు చావుకి కారణమైన తన హస్బెండ్ ప్రాణాలని అసలు స్పేర్ చేయాలనుకోలేదు. అందుకే వాళ్ళ నాన్న గన్నే తీసుకొని తన హస్బెండ్ ప్రాణాలని తీసేసి ఉంటుంది. తాతయ్య అప్పుడు మంచి రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండడం వల్ల తన కూతుర్ని ఎటువంటి కేసులో ఇరుక్కొనివ్వకుండా తన కూతుర్ని ఈ తప్పు నుంచి అయితే బయటపడేయగలుగుతాడు. అదేలా మూవీ స్టార్టింగ్ నుంచి మనం చూస్తూ ఉన్న ఆ వాల్కి పడిన హోల్ కూడా ఇదే సీన్ తర్వాత పడి ఉంటుంది. అంటే మై తన హస్బెండ్ తలపైన బుల్లెట్ ని షూట్ చేసి ఉంటుంది కదా, ఆ బుల్లెట్ తన హస్బెండ్ ఫోర్ హెడ్ కి తగిలి ఫోర్ హెడ్ నుంచి పాస్ అయ్యి వెనక్కి వెళ్ళి వెనకాల ఉన్న వాల్ కి కూడా తగిలి వాల్ కి ఒక హోల్ అయితే చేసేస్తుంది. అదే హోల్ ని మూవీ స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు మనకి చూపించి ఉంటారు. తప్పులు చేసింది అమ్మమ్మ ఇంకా మాయి మాత్రమే కాబట్టి ముందు నుంచి కూడా అమ్మమ్మ ఇంకా మాయికి మాత్రమే ఆ హోల్ కనిపిస్తూ ఉండేది. కానీ పిన్య తన యొక్క స్టోరీని తన అన్నయ్య ఇంకా అక్క అయిన పెమ్ ఇంకా పట్లకి చెప్దాం అనుకుంది. అందుకే వాళ్ళిద్దరికి కూడా ఈ హోల్ని ఇంకా తన స్టోరీ మొత్తాన్ని కూడా చూపిస్తూ ఉండేది అప్పుడప్పుడు. ఇదే రీజన్ వల్ల ఫస్ట్ నుంచి ఎండ్ వరకు తాతయ్యకి ఏ రోజు కూడా ఆ హోల్ కనిపించలేదు. ఎందుకంటే తాతయ్య ఎవరిని చంపలేదు. అంటే పాప్ని చంపడం అది వేరే విషయం, తన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరిని చంపలేదు, ఎవరి ప్రాణాలకి కూడా హాని తలపెట్టలేదు. కాబట్టి లాస్ట్ సీన్లో మై అద్దం ముందు కూర్చొని అనవసరంగా తన హస్బెండ్ ప్రాణాలని తీసేసింది. తన హస్బెండ్ నిజానికి తప్పేమీ చేయలేదని
తెలుసుకొని చాలా అంటే చాలా రిగ్రెట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మాయి తన హస్బెండ్ని చాలా ప్రేమించింది, అందుకే కదా లవ్ మ్యారేజ్ చేసుకుంది. డబ్బుల్ని చూసి ఏమీ ప్రేమించలేదు, ఎందుకంటే అతను జస్ట్ ఆర్టిస్ట్ మాత్రమే. చాలా చిన్న చిన్న పెయింటింగ్స్ వేసుకొని చాలా తక్కువ డబ్బుల్ని మాత్రమే సంపాదిస్తాడు. అయినా అతన్ని పెళ్లి చేసుకొని తన రిచ్ ఫ్యామిలీని వదిలేసి మరి వాడితో కొత్త ఫ్యామిలీని స్టార్ట్ చేయగలిగింది. ఇదే రీజన్ వల్ల అనుకుంటా అమ్మమ్మ యొక్క ప్రాణాలు పోతాయి కానీ మాయి యొక్క ప్రాణాలు మాత్రం పోకుండా తను ఇంకా బ్రతికే ఉండగలుగుతుంది. అంటే మాయి క్రిట్ని ఇష్టపడుతుంది. జరిగిన మిస్అండర్స్టాండింగ్ వల్ల మాత్రమే తను తన హస్బెండ్ ప్రాణాలని తీయాల్సి వచ్చింది. ఫైనల్ సీన్లో మనకి చూపిస్తారు పెమ్ బెడ్ పైన పడుకొని ఉన్నప్పుడు పిన్యా యొక్క ఆత్మ కూడా వచ్చి పెమ్ పక్కనే పడుకుంటుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పిన్యా చిన్నప్పుడు పెమ్ని ఎంతలాగా ఇష్టపడేదో. అంటే అప్పట్లో వాళ్ళిద్దరూ ఎంత చిన్న పిల్లలైనా సరే ఆఖరికి వాళ్ళిద్దరూ అక్క చెల్లెలు అవుతారు కదా. పిన్యా తన చెల్లి అయిన పెమ్ని చాలా అంటే చాలా ప్రేమగా ఇష్టంగా చూసుకునేది. ఫైనల్గా అన్ని ట్విస్టులను అయితే రివీల్ చేసేస్తారు. ఇదే సీన్ని చూపిస్తూ 2021లో విడుదలైన థాయ్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ అయిన ద హోల్ ట్రూత్ అనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ పైన మీ అభిప్రాయం ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే అస్సలు మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసి ఉంచండి. అందరూ లైక్ చేయడం వల్ల మీకు హారర్ నచ్చుతుందని నేను అనుకొని మరిన్ని హారర్ మూవీస్ని మన ఛానల్లో ఫ్రీక్వెంట్గా తీసుకురావడానికి నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అలా చేయడం వల్ల నాకే కొంచెం సపోర్ట్ ఇంకా మోటివేషన్ అయితే లభిస్తుంది. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న హారర్ మూవీస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.